चाय गरम गरम चाय चाय శ్రోతలతో ఇష్టాగోష్ఠి పాటలు అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే ఎనలేని సుఖమెల్ల తన తోటి దని బీచే అది ఒక ఇదిలే ఎక్స్క్యూజ్ మీ సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత ట్రిమ్గా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. నెత్తి మీద మొట్టి అయ్యో బొప్పి కట్టిందా అందంట నీలాంటిది ఒకటి. ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు? ఓ భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదండి. మీరే నా దైవం. మీ పాదాల వద్ద ఎంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను. ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ నాటకం ఇంతటితో వదిలేద్దాం, ఇంక్లూడింగ్ ది మ్యారేజ్. నాకు ఇదంతా చిరాగ్గా ఉంది. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి చీప్గా. అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా నిజంగానా? నిజంగా. అయితే రండి వెళ్దాం. రత్నమాలకి నిజం చెప్పాలంటే ఓ షరత్ ఉంది. అనుకున్నా ఏ ఫిట్టింగ్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నా అనుకున్నా. ఎందుకు చేస్తుందబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపికగా వినొచ్చు కదా. నేను షరత్ పెట్టానంటే దానికి ఓ రీజన్ ఉంటుంది. అవునవును, తమరి కన్వీనియన్స్ కి. ఇంటికి రా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లు చేసావనుకో, రత్నాన్ని నేను కలిపేస్తాను, మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను. బాగా ఆలోచించుకో. నువ్వేంటి నా కాపురం నిలబెట్టేది? నీ మెహర్బాన్ నాకేం అక్కర్లేదు. నా భార్య దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అందుకేనా కాలుగాలిన పిల్లిలా మీ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నావు? ఇంటికొచ్చి షరత్లు ఒప్పుకున్నావనుకో, నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు. చెప్పింది ఆలోచించు. ఏంటి నువ్వు చెప్తా నేను ఆలోచించేది? ఈ జన్మలో నీ ఇంటి గడప తొక్కను. పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, తొక్కనంటే తొక్కను, చస్తే తొక్కను. హాయ్ నందు, అనుకున్న టైం కన్నా ముందుగా వచ్చేవే. వెక్కిరించాల్సిన అవసరమే లేదు. షరతులేంటో చెప్పు. యాదమ్మా, వెరీ సింపుల్. ఓ 2 అవర్స్లో ముంబై నుండి నా కంపెనీ లాయర్స్ వస్తున్నారు. నువ్వు నా భర్త హోదాలో వాళ్ళు అడిగిన చోటలా సంతకం పెట్టాలి, వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ తిరకాసు లేదు. సంతకాలేంటో తెలుసుకోవచ్చా? నీకనవసరం. సంతకాలు పెట్టే ముందు పేపర్స్ కూడా నువ్వు చదవకూడదు. Now I understand. జేపీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. మీరు మేధావులు సార్. నువ్వు ఒక తింగిరిదానివి, అది మీ ఫాదర్కి బాగా తెలుసు. కంపెనీ నీ చేతిలో పెడితే సర్వనాశనం అవుతుందని తెలుసు. అందుకే పవర్ అంతా నీ చేతికి ఇవ్వలేదు, అది కొంతమంది ట్రస్టీస్ చేతిలో పెట్టాడు. రైట్? అయితే ఎన్ని సినిమాల్లో చూడలేదు?
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ. కోటీశ్వరుడైన తండ్రి, అహంకారం ఉన్న కూతురు, ఆస్తి నాశనం. సేమ్ టు సేమ్ స్టోరీ. ఇక్కడ మీ నాన్నగారు కూడా నీ పెళ్ళైతే గాని ఈ ఆస్తి నీ చేతికి అప్పచెప్పొద్దని వీళ్ళమ్మ రాశారు. అంతేనా? తెలివైన వాడివే. మరి నిన్నేందుకు చేసుకున్నాను? ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఆస్తి ఇద్దరు పేరున ఉంటుంది. ఆస్తి రత్నం అని బ్లాక్మెయిల్ చేస్తావు, ఆటోమేటిక్గా నేను రత్నాన్ని కోరుకుని ఆస్తి నీకు ఇచ్చేస్తాను. నాలాంటి బక్రాన్ని బాగానే ఎత్తుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు పిచ్చిదాని అనుకున్నా. అమ్మో ఖతర్నాక్వి. నీ అనాలిసిస్ ఆపుతావా? సంతకం పెడతావా లేదా? పెడతాను, సంతకం పెడతాను. సంతకం పెట్టిన తర్వాత ఆస్తి రాసి ఇవ్వకపోతే? ఆస్తి గల అమ్మాయి కోసం భార్యని మర్డర్ చేశాడన్న కేసులో ఇరుక్కోవాలని ఉందా? సారీ మేడం, ఏదో నోటి దోల పొరపాటైపోయింది. మీ సంతకాలు ఏదో మీకు పెట్టి నా దారిని నేను పోతానండి. కానీ మేడం, మన పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు కదండి. మరి సంతకాలు అవి? అదంతా నీకు అనవసరం. నువ్వు సంతకాలు చేయి, నా ఆస్తి నాకు ఇచ్చే, నీ రత్నాన్ని నీకు ఇచ్చేస్తా. లాయర్స్ వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ చేసి గెస్ట్ రూమ్లో సూట్ పెట్టాను, ఫ్రెష్ అయి వేసుకో. గుమ్మరో ఆబాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ. ఆలెత చెక్కిళ్లలోన హాయ్ 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 చిక్కింది నా గుండెకున హాయ్ 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 హాయ్. ఆలెత చెక్కిళ్లలోన చిక్కింది నా గుండెకున, మల్లెలో ఆ చుక్కతో నా మళ్ళీ పక్కైనా. అందాల గుమ్మరో ఆబాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ. కిలకిల నీ నవ్వుల్లో ముత్యాలటు దాచావో, నోటి పలుకై జారి పడితే ఏరుకుంటానులే. ఓ మిలమిల మిల నీ కనులు పిలిచేటి పిలుపులకు, రేయి పగలు పూల పడకై వేచి ఉన్నానులే. నీ ముద్దే లేకుంటే నా పొద్దే పోదమ్మో, ఈనాళ్ళ నా బాకి బొడ్డితో కట్టమ్మో. చూడ ఏదో కొత్త గుందిలే, ఎప్పుడంటే అప్పుడే గొప్పు నడత మల్లెలే. అందాల గుమ్మరో ఆబాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ. గిలిగింతగా నిన్ను చేరి పులకించని ప్రతి రేయి, కంటి పైన కునుకు లేక తెగిపోయానులే. చిరువలకల అలివేణి నీ చిరుగురు సెగలన్నీ, చల్లబడగా చెల్లుబడిగా కౌగిలిస్తానులే. హాయ్ రవ్వంతా చుట్టిస్తే కవ్విస్తూ ఓ పిల్లో కేరింత కొట్టేస్తా.
గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ ఆలత చెక్కిళ్ళలోన హాయ్ 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 చెక్కింది నా గుండెకున్న హాయ్ 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 ఆలత చెక్కిళ్ళలోన చెక్కింది నా గుండెకున్న మల్లెలో ఆ చుక్కతోన మళ్ళీ పక్కైనా అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ మేఘనాన్ని పెళ్లి చేసుకోవడం నిజం కదా? నా డైవర్స్ పేపర్లు పంపడం నిజం కదా? నేను పంపించడం అంటే ఏ తెక్క ఉందా? అబ్బాయి ఈ విషయం అక్షరాల నిజం. మేఘన రావడం, సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంత చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తాయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి మీకే మేఘన